సో, నేను స్వీట్స్ తిన్న కదా! నాకు డయాబెటిస్ ఎందుకొచ్చింది అని చాలా మందికి డౌట్ వస్తుందనమాట. సో, డయాబెటిస్ అంటే పర్టిక్యులర్‌లీ టైప్ 2 డయాబెటిస్ అనేది స్వీట్స్ తినే వాళ్ళకే వస్తుంది. లేదంటే స్వీట్స్ తినని వాళ్ళకి డయాబెటిస్ రాదు అని ఏమీ లేదనమాట. చాలా మందికి మీరు చూసినట్టయితే చాలా విపరీతంగా స్వీట్స్ తినే వాళ్ళకి వాళ్ళ లైఫ్ లాంగ్ ఎప్పుడు కూడా డయాబెటిస్ రాదు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ అనేది స్వీట్స్ తినడం కాదు. సో, డయాబెటిస్ టైప్ 2 డయాబెటిస్ రావడానికి మెయిన్ కారణాలు ఏంటి అంటే ఒకటి జెనెటిక్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉండడం. రెండోది ఒబేసిటీ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఊబకాయం అంటే బాగా లావుగా ఉండడం అంటే వెయిట్ ఎక్కువ ఉండడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకుండా కూర్చొని ఉండడం, ఫుడ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్ గానీ, ఫుడ్ హ్యాబిట్స్ బాగోకపోవడం అంటే బాగా షుగరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాగా ఆయిలీ ఫుడ్స్ తినడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం ఇలా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, డైట్ చేంజెస్ ఇంకా స్ట్రెస్, స్లీప్‌లెస్‌నెస్, డ్రగ్స్ అనేవి వేరేస్ అదర్ కండిషన్స్. సో, ఇవన్నీ కలిపి మెయిన్ కారణాలు డయాబెటిస్‌కుంటాయి. అంతేగాని ఓన్లీ స్వీట్ ఇంటేక్‌కి డయాబెటిస్ రావడానికి అనేది రాంగ్. బట్ వేరాస్ డయాబెటిస్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఈ స్వీట్ ఇంటేక్ అనేది తగ్గించేసుకోవడం లేదంటే మానేసుకోవడం బెటర్ అనమాట. అంతేగాని స్వీట్స్ తిన్న వాళ్ళకే డయాబెటిస్ వస్తుంది, తినని వాళ్ళకి డయాబెటిస్ రాదని లేదు.